సో మనకు ఒక కామెంట్ వచ్చింది. మీ అందరికీ తెలుసు మనం టెన్సెస్కి సంబంధించిన క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాము అని చెప్పేసి. దాంట్లో చిన్న కామెంట్ అనమాట. ఏంటి అంటే, సార్ మనకు ఆల్రెడీ 3 మెయిన్ టెన్సెస్ ఉన్నాయి కదా, మరెందుకు టోటల్గా 12 టెన్సెస్ ఉన్నాయి, అంటే 3 × 4 12 టెన్సెస్ ఉన్నాయి, మనందరికీ తెలుసు, ఎందుకు అలా అని కామెంట్ వచ్చింది. ఆ కామెంట్కి రిప్లై నేను ఈ వీడియో ద్వారా ఇస్తా. ఏంటి అంటే, ఎస్ మనకి 3 మెయిన్ టెన్సెస్ ఉన్నాయి, అవి మళ్ళీ టోటల్గా 12 టెన్సెస్ అవుతాయని మనందరికీ తెలుసు. ఎందుకు అంటే పర్ఫెక్ట్ టైంని చెప్పడానికి అనమాట. పర్ఫెక్ట్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆకలేసింది, భోజనం పెట్టు అంటే ఇంట్లో ఏది ఉంటే అది పెడతారు. చపాతీ పెట్టొచ్చు, రైస్ పెట్టొచ్చు, ఇలా. బట్ మనం పర్ఫెక్ట్గా అడగాలి, ఎగ్జాక్ట్గా చపాతీ కావాలా, రైస్ కావాలా అని చెప్పేసి. అలాగే టైం కూడా ప్రెజెంట్ టెన్స్లో పర్ఫెక్ట్గా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాల్సిన కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాల్సిన కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలా అనమాట. అంటే పర్ఫెక్ట్ టైంని చెప్పడానికి మనం ఈ 3 టెన్సెస్ని కూడా మళ్ళీ 12 టెన్సెస్గా డివైడ్ చేసుకున్నాం.